హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన రాజరాజేశ్వరి మేడం కనిగర్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ భిన్నంగా ఆలోచించు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ ఇప్పుడే సెషన్ జరిగే ముందు నాకు ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది. సో దాన్ని అలా డీల్ చేస్తూనే ఇక్కడికి వచ్చాను. నాకు అందరం కలిసి వీడియోస్ ఆన్ చేసుకుని ఒక్క 2 minutes ఇలాగే రికార్డ్ అవుతుంది. ఒక్క 2 minutes మనం వీడియోస్ ఆన్ చేసుకొని ఒక్క 2 minutes ధ్యానం చేద్దాం మాస్టర్స్. జస్ట్ 2 minutes శ్వాస మీద ధ్యాస. ఏం లేదు, చిన్న లిటిల్ బ్రీత్ నేను తీసుకోవడానికి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ. సో అందరం కళ్ళు మూసుకున్నాం మాస్టర్. నో మ్యూజిక్, నో గైడెడ్, ఏం ఉండదండి. ఓన్లీ శ్వాస మీద ధ్యాస. జస్ట్ 2 minutes. తీసి కళ్ళ మీద పెట్టుకోండి. చేతి వేళ్ళని చూస్తూ చిరునవ్వుతోటి కళ్ళు తెరుద్దాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి ఎంత అందంగా లక్ష్మీదేవుల్లాగా వీడియోలు ఆన్ చేసుకుంటే ఎంతమంది లేడీస్ ఉన్నారు చూడండి. వీడియోలు ఆఫ్ చేసుకొని ఎప్పుడు పాత రోజుల్లో వంటింటి కుందేలాగా అక్కడే ఉండిపోదామా మాస్టర్స్ మనం? చెప్పండి, వీడియోస్ ఆన్ చేసుకొని ఎంత హాయిగా చూడండి, ఎంత నవ్వుతున్నారో. అది కదా మనకు కావాల్సింది, ఆనందం. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? 2 నిమిషాలు ధ్యానం చేసాం అంతే. ఎంత ఆనందం వచ్చిందో చూడండి. సో మహిళలు మహారాణులు అని సుమా గారు చెప్తుంటారు. నిరూపించాలి మాస్టర్స్, ఇంకా అక్కడే ఉండిపోకూడదు మనం. సో ఝాన్సీ రాణి లాగా ధైర్యే సాహసే లక్ష్మి. అది స్త్రీ అంటే, ధైర్యే సాహసే లక్ష్మి. సో అటువంటి ధైర్యాన్ని నింపింది. కానీ హ్యాపీనెస్ ఉందా లేదా, ఆనందం ఉందా లేదా చూడండి. కలగాలేనా చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఆనందం అంటే అది మాస్టర్స్. ఈ ఆనందము ఎక్కడి నుంచో కొట్లో కొనుక్కొచ్చుకుంటే రాదు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే రాదు. మన లోపల నుంచి రావాలి. ఆత్మానందం అంటే అది. సో ఆత్మానందానికి మించిన అందం, ఆనందం ఈ సృష్టిలో ఇంకెక్కడ దొరకదు మాస్టర్స్. దట్ ఈస్ భిన్నంగా ఆలోచించు. అది నాకు ఈ బుక్ నేర్పించింది. సో ఇప్పటికీ ఆ సత్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నా. సో చాలా మంది ఇప్పుడు మన పత్రి సారు ధ్యానం అంటే చాలా, నేను విన్న దాంట్లో 108 రకాల పద్ధతులు ఉన్నాయని విన్నాను. మరి పత్రి సారు శ్వాస మీద ధ్యాస అనే దాన్ని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఆయనకి తెలిసినటువంటి సర్కు, అంటే ఆయన ఏదైతే తెలుసుకున్నారో దాన్ని అందరికీ పంచారు. అండ్ చిట్ట చివరికి ఎన్ని ధ్యాన పద్ధతులు చేసినా చివరికి దీనికే రావాలి అనేటువంటిది చెప్పారు. అలా ఆయన ఒక్కటే సూత్రాన్ని పట్టుకొని ఇవాళ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ ఎంత ముందుకు వచ్చింది. అలాగే మనం కూడా సత్యం తెలుసుకోవడం, ధర్మంలో వెళ్ళడం ఇంపార్టెంట్. అంతేగాని దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి 100 దారుల్లోకి వెళ్తే చివరికి మనం ఏ దారో తెలియక గోదారిలో పోతాం. సో అందుకే నేను ఏ దారి వెళ్ళకుండా, గోదారిలోకి పోకుండా భిన్నంగా ఆలోచించిన దారిని పట్టుకొని నా లైఫ్ ని ఒక్క 3 సంవత్సరాలలో ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేసుకున్నా. మేకప్ లేదు, అట్లీస్ట్ పౌడర్ లేదు, నీళ్లు కూడా కొట్టుకోలేదు ఇప్పటికి. సో అంత బ్యూటిఫుల్ గా తయారు చేసుకున్నా. సో అలా ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్ని అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే అందుకే ప్రకృతి ఉమామహేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పుస్తకాల్ని ఉచితంగా పంచడం జరుగుతుంది. అలాగే డిఎంసీలో మొన్న ప్రత్యేకించి స్త్రీలకే పంచారనమాట. సార్ ఎందుకు సార్ ప్రత్యేకించి స్త్రీలకే పంచారని నేను అడిగితే సార్ ఒకటే చెప్తారు. సో దేన్నైనా, ఇంటినైనా, దేశాన్నైనా, లేదా దేన్నైనా మార్చగలిగేటువంటి ఒకే ఒక శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది మేడం. అందుకే పత్రి సార్ మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టారు. కాబట్టి స్త్రీలకి అందితే ఆ ఇంటికి అందుతుంది, ఆ ఇంటితో పాటు ఆ బజార్కి, ఆ బజార్తో పాటు ఆ ఊరికి. సో అలా ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి అలా లేదా అండి? సరే, ఇప్పుడు మన ఆమె ఉన్నారు కదా శాసనసభలో, ఆమె పేరు మర్మరా సంథింగ్ ఏదో వస్తుంది, నాకు అసలు మేడం పేరే గుర్తుండదు. మరి ఆవిడ స్త్రీ కాదా? గిరిజన మహిళ. ఆవిడ గిరిజన మహిళ నుంచి శాసనసభలో, అసెంబ్లీలోకి వచ్చింది. దట్ ఈస్ స్త్రీ. స్త్రీ శక్తి అంటే అలా ఉంటదన్నమాట. అలా ప్రత్యేకించి స్త్రీలకు ప్రత్యేకించి ఇవ్వడం అనేది జరిగింది. ఎస్,
అందుకే రెండవది, మన మగవాళ్ళందరూ కూడా ఏమంటారు, ఇంట్లో ఆడవాళ్ళు బాగుపడితే దేశమే బాగుపడుతుంది అంటారు. తీరా నిన్న మేము బుక్స్ పంచే టయానికి ఆడవాళ్ళకే ఇస్తే మా పరిస్థితి ఏంటి సార్ అన్నారు. మరి అది చెప్పేది మీరే, ఇది అడిగేది మీరే. సో ఏదైనా రెండు కుదరవు కాబట్టి రెండు పడవల్లో వెళ్ళలేం కదా, ఒక పడవలోనే వెళ్ళగలుగుతాం. అందుకే సో స్త్రీలకు అనేది పంచడం జరుగుతుంది మాస్టర్స్. సో ఈ పుస్తకం కావాలి అనుకుంటే, అలాగే ప్రకృతి ఉమామహేష్ గారి వీడియోస్ అవన్నీ కావాలి అనుకుంటే మీరందరూ నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. సో అందరూ కూడా ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే ఈ పుస్తకం కావాలి అనుకున్నప్పుడు నేను లాస్ట్ లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో మీరు ఆనందంగా ఈ పుస్తకాన్ని కూడా పొందవచ్చు. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో భిన్నంగా ఆలోచించు. లిటిల్ బిట్ గా ఈ పుస్తకం నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తాను. నేను సెకండ్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మదర్ అప్పుడే కడతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందన్నమాట. సరే ఏ తల్లి కూడా వదిలిపెట్టుకొని పోలేదు కదా, సరే అమ్మ రా వెళ్దామంటే ఏదో ధ్యానం గీనం చెప్పినవో చెప్పా పెట్టుకుని అట్నుంచి బస్ ఎక్కి జంప్ అయిపోతాను ఇష్టం అని చెప్పిన. అయ్యో రామ్మా నేను ఏం చెప్పనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేద్దురా అనింది. సరే అని అదే ఇయర్ లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పత్రిసారి స్టేజ్ మీద ఈ బుక్ రిలీజ్ చేస్తున్నారు. సో నేనేదో పెద్ద ధ్యానంలో మొంతలాగా పోయి సెకండ్ రో లో కూర్చొని ఉన్న స్టేజ్ దగ్గర. ఆయన చూపు నా మీద పడింది. చచ్చండ్రా అనుకున్నా, ఇంకా అయిపోయింది. ఇవాళ ఆయన చూపు పడిందిరా అంటే ఇంకా దాసోహం అయిపోవాల్సిందే ఇంకా అనుకున్నా. అప్పటికి పత్రిసారి 10 ఏళ్ల నుంచి మా కనిగిరికి వస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు. కానీ నేను వెళ్ళి విని వచ్చేదాన్ని. బాగా చెప్తారు, ఎవరో ఒకరు కెలుకుతారు సార్ని, మన బూతులేసుకుని తిడతాడు. ఇంకా జీవితంలో సస్తే ఈయన క్లాస్ కు రాకూడదురా భయ్ అనుకుంటా. కానీ మళ్ళీ సార్ వస్తున్నారని తెలిస్తే మళ్ళీ అదేందో మాయలా వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు వెళ్ళినా కూడా గుర్తుకొస్తుంది ఆలోచన, ఈయన క్లాస్ కు రాకూడదు అనుకున్నా కదా, నేను ఎందుకు వచ్చినా అని క్వశ్చన్ వచ్చేది. కానీ అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది, దారి ఇక్కడ ఉన్నప్పుడు నేను తప్పించుకోవడానికి సీన్ లేదు అని. సో అలా పత్రి సారు మీద ఈ బుక్ తీసుకోవడం అనేది జరిగింది, ఈ పుస్తకం నాకు రావడం అనేది జరిగింది మాస్టర్స్. సో వచ్చిన తర్వాత హ్యాపీగా నేను కూడా అందరిలాగా తీసుకొచ్చి ఈ పిరమిడ్ సొసైటీతో నాకేం పని, ధ్యానం గీనం వాళ్ళతో నాకు సంబంధం లేదని ఆ బుక్ తీసుకెళ్లి ఆడ గూట్లో పడేసా. సో 1.5 సంవత్సరం తర్వాత సచ్చినట్టు ఆ పుస్తకం నాకు అవసరం పడింది. సో చాలా మంది పుస్తకాలు డబ్బులు పెట్టుకుంటేనే చదవడం లేదు మేడం, ఉచితంగా ఇస్తే ఎవరు చదువుతారని చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. కానీ ఈ పుస్తకం ద్వారా నాకు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, భిన్నంగా ఆలోచించు పుస్తకం అనేది ఒక మినీ సైజ్ భగవద్గీత. ఈ భగవద్గీత మన చేతికి రావాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప దీన్ని అందుకునే సీన్ అయితే ఖచ్చితంగా ఉండదు మాస్టర్స్. నేను చాలా గంటాపదంగా చెప్తా. నేను వెంటబడి ఇస్తే కూడా వాళ్ళు నాకు తిరిగి కొరియర్ చేశారు మా కొత్త పుస్తకం అని. అదేంటి అనుకునేదాన్ని. అప్పుడు అర్థమైంది ఈ పుస్తకం వాల్యూ, ఇది అందుకుంటున్నారనడానికి కూడా అర్హత ఉండాలి, లేకపోతే ఈ పుస్తకం దరిదాపుల్లో కూడా రాలేరు అని. అందుకే ప్రకృతి ఉమామహేష్ గారు మన పత్రిజీ గారు చెప్పినట్టు జ్ఞానాన్ని పంచాలి, అప్పుడే అది పెంచబడుతుంది, అమ్మకూడదు అని. అలా ఇక్కడ ఎంతో మంది దాతల ద్వారా, ఎంతో మంది డొనేషన్స్ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పంచుతున్నాం. సో చూడండి మాస్టర్, చాలా మంది మన ఫంక్షన్స్ పెళ్లిళ్ళు చేసుకుంటే ఏవో జాకెట్ ముక్కలని, డబ్బాలని, స్టీల్ అని, ఒక పచ్చ తెలుగులో చెప్పాలంటే బొచ్చలన్నీ పంచుతా ఉంటాం. ఒక్కసారి ఒక జ్ఞానాన్ని పంచి చూడండి ఎలా ఉంటుందో. అది ఆత్మానందం. ఆత్మానందం అంటే ఎక్కడి నుంచి వస్తుందో అందరు అడుగుతారు. మనం చేసేటువంటి మన మంచి పనుల్లో నుంచి, మన లోపల నుంచి తెలియని ఒక ఆనందం వస్తుంది, అది ఆత్మానందం. సో అలా చాలా మంది ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ఫంక్షన్స్ కి ఇది చాలా తక్కువ కాస్ట్ అండి. ఒక బాక్స్ లో 60 ఉంటాయి, 65 రూపాయలు ప్రింటింగ్ కాస్ట్, 65 రూపాయలకే ప్రింటింగ్ కాస్ట్ కే ఇస్తున్నాము. సో పిరమిడ్ సొసైటీలో చాలా తక్కువలో వచ్చేటువంటి బుక్ ఇది. సో పేపర్ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు బుక్ పట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఆ భగవద్గీతను ఫీల్ అయ్యే తీరుతారు, అంత బాగుంటుందండి పుస్తకం. సో ఈ పుస్తకంలో 15,000 పుస్తకాల సారాంశాన్ని ప్రకృతి ఉమామహేష్ గారు ఆయన అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ గా అనుభవించిన దాన్ని దీంట్లో రాశారనమాట. సో అటువంటి అద్భుతమైన పుస్తకం అండి. మనందరం ఈ రోజు ఈ పుస్తకంలో నుంచి ఒక ఫస్ట్ 18 టాపిక్స్ ఉంటాయండి. 18 టాపిక్స్ లో నుంచి 3 రోజులు మనకు వర్క్ షాప్ లో ఫస్ట్ 4 చాప్టర్స్ గురించి నేను తెలిసిన దాన్ని పంచుకుంటాను మీకు. నేను చెప్పడానికి ఎవరికి రాలేదండి. పత్రి గారు అదే అంటారు, నువ్వెవడరా చెప్పడానికి, నువ్వేమన్నా బోధకుడువా? కాదు, సాధకుడివి. సాధకుడు ఏం చేయాలి? పంచాలి. సో అది పంచుకోవడానికి వచ్చాను మాస్టర్స్. సో ఇక్కడ అందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆనందంగా భిన్నంగా ఆలోచించే పుస్తకాన్ని తీసుకోండి, మీ జీవితాన్ని ఆనందపరచుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఫస్ట్ బాధ దుఃఖం, రెండవది ఆనందం ఆరోగ్యం, 3 బంధాలు ప్రేమ స్వేచ్ఛ, 4 స్నేహం సమాజం. ఓకే,
సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానం ఇది పత్రి గారి దగ్గర ఇంత ఫాస్ట్ గా సో క్లాసెస్ తీసుకోవడానికి లేకపోతే ఒక పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ కోచ్ లో ఒక పిఆర్ఓగా వర్క్ చేయడానికి ఇంత త్వరగా ఈ అర్హత ఎలా వచ్చిందని నేను సార్ని ఒకసారి క్వశ్చన్ చేశాను ధ్యానంలో పత్రి సార్ని. అడిగితే సార్ ఒకటే మాట చెప్పారు. అది బై బార్న్ నాకు నిజంగా గాడ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. మనకి లోపల ఏది దాచుకోవడం రాదు. అస్సలు ఇప్పుడే చెప్పాను నేను. ఒక సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి మీ అందరిని రిక్వెస్ట్ గా నేను 2 నిమిషాలు ధ్యానం చేస్తాను అని. నేను నిజంగానే చాలా పెయిన్ ఫీల్ లో ఉన్నా. సో ఆ పెయిన్ తో నేను మీకు లోపల నుంచి రాని పెదవులతోటి బుక్కులో చదివిన జ్ఞానాన్ని పంచాలా, హార్ట్‌ఫుల్ గా లోపల నుంచి జ్ఞానాన్ని పంచాలని ఒక్క నిమిషం ఆలోచించా. అప్పుడు ఏం చేయాలి? మనకి ఏదైతే కరెక్ట్ సత్యం ఉందో అదే 2 మినిట్స్ ధ్యానం చేశా. రిలీఫ్ అయిపోయా, రిలాక్స్ అయిపోయా, ఆనందంగా వచ్చేసా. సో అది మాస్టర్స్. ఫస్ట్‌ది బాధ, దుఃఖం. ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే చూడండి. ఆహ్, ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం పోల్చుకోవడమే. సో ఎంత బావుందో చూడండి. ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం పోల్చుకోవడమే. సో మనం ఎప్పుడైతే పోల్చుకోకుండా అంటే చూడు వాళ్ళెంత ఇప్పుడే నేను చెప్పా. మీరందరూ ఫ్రెష్‌గా చక్కగా మేడం గారైతే ఇన్వైట్ చేసిన మేడం గారు ఎంత అందంగా ఉందో చూడండి. చక్కగా ఫ్రెష్‌గా స్నానం చేసి హ్యాపీగా అలా కూర్చొనున్నారు. మరి నేను అందంగా లేనా అంటే ఉన్నా. అది ఆవిడ ఆ నిమిషానికి ఆవిడకది కుదిరింది. నాకిలా కుదిరింది. అయ్యో! మేడం ఏమో చూడు స్నానం చేసి మంచి మేకప్ ఏసుకొని అంత అందంగా రెడీ అయ్యొచ్చింది. క్లాస్ చెప్పే మాస్టర్‌ని నేను. నేనింత దరిద్రంగా వచ్చానా ఏంటని పోల్చుకుంటే అయిపాయే. అయిపోయింది. స్టోరీ ఎండ్. ఇక అయిపాయే. ఇంక డెవలప్‌మెంట్ ఏది? సో, ఎప్పుడైతే మనం అలా పోల్చుకుంటామో నన్నెందుకు ఇన్వైట్ చేశారు? ఏదో నాకు తెలిసిన దాన్ని మేడం భిన్నంగా ఆలోచించలోంచి మీకు తెలిసిన దాన్ని మాకు కూడా చెప్పండి అంటే, ఓకే మేడం నాకు తెలిసిందే నేను పంచుకోవడానికొచ్చా గానీ, మేడం మేకప్ ఏసుకుంది. నేను కూడా ఐలైనర్ ఏసుకోవాలి, లేతే లిప్‌టిక్ ఏసుకోవాలి. ఆన్ చేసుకోండి మాస్టర్స్. అలా మేడం అలా రెడీ అయ్యొచ్చింది, ఇలా రెడీ అయ్యొచ్చిందంటే, ఇంగ నేనేం చెప్పడానికి ఇక్కడ పంచుకోవడానికొచ్చానా? మీ అందాన్ని జూసి నేను అందంగా లేనని బాధపడ్డానికొచ్చానా? సో, అది కాదిక్కడ. ఇక్కడ మనం ఇప్పుడు ఈ క్షణంలో మనకి ఏం పనొచ్చింది? ఏ వర్కొచ్చింది? మనం దానికి తగినట్టు ఎలా ఉండాలి? ఎలా వెళ్ళాలన్నది మనకి ఇంపార్టెంట్. సో, రైట్ నౌ ఇప్పుడు మనకిక్కడ మేడం చెప్పారు. మేడం మీకు తెలిసిన దాన్ని పంచుకోండి అని. ఓకే మేడం నాకొచ్చింది, నేను చేయగలిగింది, నా చేతిలో ఎంత వరకు ఉందో అంతవరకు నేను చేయగలుగుతానని చెప్పేసి నేనిక్కడికొచ్చా. అలా మనము తెలియకుండానే ఎంతో మందితో ఇప్పుడు మన పెళ్ళైతే లేడీసు ఆడపడుచులతోనో, లేతే తోడికోడళ్ళతోనో, లేతే పక్కింటోళ్ళతో, ఎదిరింటోళ్ళతో వాళ్ళకాస్తుంది, వీళ్ళకాస్తుంది. ఎదిరింటి మంగళగౌరికి అంత బంగారం ఉంది, నాకేమీ లేదు. అసలు ఉంటే బంగారం ఉండే అంత ఘోరం రెండోది లేదు. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోలేము, బ్యాంక్‌లో పెడితేనేమో టాక్స్ కట్టలేము. అస్సలు నాకు ఈ ధ్యానంలోకొచ్చినాక బంగారం లేని మహిళ ఉత్తమ మహిళ అనిపించింది నాకైతే. నేను నా దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా మా ఇంటికి పంపించేసా. నాకేం వద్దురా భయ్! ఇక పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పదని తాళిబొట్టు కూడా మోస్తున్నాం గానీ మేము. లేతే అది కూడా లేకపోతే ఎంత హాయిరా భయ్! ఉన్న జీవితాన్ని ఆనందంగా బతికేయొచ్చు అనిపిస్తుంది. అంతే కదా! సో, ఇంట్లో ఉంచుకోలేము. బ్యాంక్‌లో పెడితేనేమో టాక్స్ కట్టాలి దానికి. సో, మన సొమ్ముని మనమే సంపాదించుకొని మనం సంరక్షించుకోవడానికి కూడా మనకు ధైర్యం లేదు. మరెందుకు? మళ్ళీ అది పోతే బాధ. సో, అట్లా పోల్చుకోవడం ఎందుకు? వాళ్ళకుందని, ఈళ్ళకుందని మనం బాధపడడం ఎందుకు? ఉన్న దాంట్లో ఉన్నంతలో ఏది ఇప్పుడు మన దగ్గర ఏది లేకపోతే ఏ దొంగ ఫోకస్ చేయడు, ఎవడు మనకేమనడు, మనకసలు ఏం భయపడాల్సిన పని లేదు. మన జీవితాన్ని ఎంత ధైర్యంగా, ఆనందంగా జీవించవచ్చు. అదే పోల్చుకుంటే 24 గంటలు ఇంక దాంతోనే ఉండాలనమాట. సో, వాళ్ళకేమున్న ఎంతో కష్టపడి నేనైతే చాలా పెళ్ళిళ్ళల్లో అనుభవించాననమాట ఇది. నాతో పాటు ఇంకా చాలా మంది. ఎంతో కష్టపడి మన హస్బెండ్స్‌తో గొడవ పడి ఒక మంచి శారీ కొనుక్కొని మంచి పెళ్ళికెళ్తాం. తీరా ఎవరో ఆ చీర మనకి చూడలేదు. ఇంకెవరి చీరనో చూసి ఆవిడ చీర చూడు ఎంత బాగుందో అని రిజల్ట్ చెప్తారు. నేనింత కష్టపడి మా ఆయనతో గొడవేసుకొనొచ్చి, ఇంత కష్టపడి ఈ పెళ్ళికి చీర కొనుక్కొనొస్తే, నా చీర బాగుందని చెప్పరా? అడిగి మరి మళ్ళీ నా చీర బాగుందంటే పొరపాటున బాలేదన్నారనుకో ఇంగ వస్తదింగ. ఇంగ ఘోరమే ఆ పరిస్థితి. సో, అడగడం ఎందుకు? అది కొనుక్కోవడం ఎందుకు? మన డబ్బులు పెట్టి, మనం ఖర్చు పెట్టి, మన ఇష్టంగా మనం కొనుక్కుంటే ఎవడో రిజల్ట్ చెప్పాలా మనకి? మనకు గదా ఆనందం రావాల్సింది. అది ఎవడో రిజల్ట్ చెప్తే మనకు ఆనందం రావాలా? సో, ఇవన్నీ నా లైఫ్‌లో నేను పోల్చుకొని ఫుల్ ఫైట్. నా మనసుతోటి, నా మైండ్ తోటి ఫైట్ చేసేదాన్ని. సో, ఈ 2 ఎప్పుడైతే డ్రాప్ అయిపోయావో, ఎవడు ఉంటే నాకేంటి? ఎవడు పోతే నాకేంటి? నాతో నేనున్నానా? లేదా? నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానా? లేదా? నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవిస్తున్నానా? లేదా? ఇది మాత్రమే కదా కావాల్సింది. సో, సీరియస్‌లీ లిటరల్లీ నాకు ఈ మధ్య ఒక చిన్న సిట్యుయేషన్ వచ్చిందనమాట. మా పిల్లలిద్దరి విషయంలోనే. సో, మా పెద్ద బాబు హైదరాబాద్‌లో జాబ్ చేస్తాడు. మా చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాడు భువనేశ్వర్‌లో.
సో నేను ఈ మధ్య డిఎంసీకి ధ్యానమేళ చక్రంకి 10 డేస్ వర్క్ ఓరియెంటెడ్ గా వెళ్ళాననమాట. వెళ్తే సో బాబు వాళ్ళు వస్తే నాకు నిజంగా ఇంట్లో వండి పెట్టే పరిస్థితి అయితే ఏమీ లేదు. సో లక్కీగా నేచర్ అట్లా సహకరించిందేమో తెలీదు. కానీ ఉన్న నా పిల్లలు నన్నేం అనలేదు. నా వరకు అన్నీ బానే ఉన్నాయి. కానీ బంధువులుంటారు చూడండి. బంధువులు నిన్న ఫోను చేసి మీ ఇంటికొస్తే ఒక ముద్ద అన్నం పెట్టే గతి గూడా లేదు. అందుకే మీ పిల్లలు మీ ఇంటికి రావడం లేదు అన్నారు. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అని జెప్పా. అదేంది రాకపోతే ఇంకా మంచిదేంటి? వస్తే మంచిదేంటి అంటే, వస్తే నాకొచ్చింది వండి పెడతాను, చేసి పెడతాను తింటారు. రాలేదనుకో వాళ్ళకి నచ్చింది కొనుక్కొని తింటారు గదా! అని జెప్పా. ఇంగ నోరు మూసేది. మాట్లాడలేదు. అదే నేను బాగలేకనో, లేతే అది లేకనో, ఇది లేకనో పచ్చడేసి పెట్టాల్సొస్తది. అదే వాళ్ళక్కడ ఉన్నారనుకో, ఓకే. వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకొని తింటారు గదా! హ్యాపీగా. ఏది గావాలి? చిట్ట చివరికి ఆనందంగా జీవించడం గావాలి. అంతేగాని అక్కడ గిరిగీసినట్టు, మనకు కావాల్సినట్టు తయారు చేసుకొని, కంట్రోల్ చేసుకొని బతకాల్సిన అవసరం లేదు గదా! సో, అలా నేను వాళ్ళకి చెప్పా. సో, నాకు నా పిల్లలకి లేని బాధ మీకేంటి? సో, అంటే ఎందుకొచ్చింది ఈ కథ అంతా అంటే, నేను డీఎంసీకెళ్ళిన ఈ 10 రోజుల్లో అనుకోకుండా మా చుట్టాలు మా ఇంటికొచ్చారు. నేను లేను ఇంట్లో. సో, అప్పుడేం జేయాలి, మా హస్బెండ్ బయట హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టారనమాట. ఏది మీ ఆవిడ ఎక్కడికెళ్ళింది అది ఇది అని అడిగితే, మా ఆవిడ ఇట్లా వర్క్ చేయడానికెళ్ళింది అని జెప్పారు. సో, పాపం దానివల్ల మా ఆయనకి పడ్డాయి గదా! మా ఆయన నన్నేమనలా. తర్వాత తెలిసింది. ఇలా వీళ్ళందరూ పాపం ఆయన్నన్నారని. కానీ ఆయన ఒక్క మాట గూడా నన్నేం అడగల. ఇట్లా వాళ్ళొచ్చారు ఇట్లా అన్నారని. మరి ఒకప్పుడు ధ్యానం అంటే మా ఆయన ఇల్లు దాటి ఎళ్ళిపో నాకు సంబంధం లేదు విడాకులిస్తా అన్న ఆయన. అలాంటిది 3 ఏళ్లకి ఆయన ఏదన్నా కూడా ఆనందంగా స్వీకరించి, పర్వాలేదు ఆయన ఎన్నో సార్లు లాక్ చేసి ఇంట్లో రానీయని రోజులున్నా గూడా ఆనందంగా స్వీకరించి భరించా. ఎందుకు? ధ్యానం అంటే ఒక శక్తి. జ్ఞానం అంటే ఒక సత్యం, ధర్మం. ఈ రెండింటిని వదులుకున్నప్పుడు ఇంక జీవితం నువ్వు ఎంత జీవించి ఏం ఉపయోగం? ఏం అవసరం? చిట్ట చివరికి మనం చనిపోయిన తర్వాత, అరే! ఏం జీవించాంరా భయ్యా అని జూస్తే ఏముంది? తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. అయిపోయింది. వాళ్ళ అర్హతలు, ఈళ్ళ అర్హతలు. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని బతికాం. అదా మన జీవితం చివరికి. కనీసం ఒక్క ఇంత మూలమంత అన్నా గూడా మనం మన జీవితానికి అరే! ఈ చిన్న పుణ్యకార్యం చేశామన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటదో ఆలోచించండి. అలాంటిది పెద్దాయన అన్నీ వదిలేసుకొని, అన్నింటిని పక్కన బెట్టి, మన కోసం ఆయన కొన్ని సంవత్సరాలు పరితపించాడు. అలాంటి ధ్యానం, జ్ఞానం కోసం మనం మన కోసం మళ్ళీ ఏదన్నా చేస్తే ఆయనకేమన్నా వస్తదా ప్రతిసారికి? ఏం రాదు. ఎవరి పుణ్యం వాళ్ళదే. ఎవరినాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ఆయన జీవితాన్ని త్యజించి పక్కన పెడితే, ఆయన వస్తే మన కోసం మనం కొంత టైం కేటాయించుకొని, మన జీవితాన్ని మనం సాల్వ్ చేసుకొని ఆనందంగా బతకడానికి మనకు టైం లేదు, ఓపిక లేదు. హ్మ్. హస్బెండ్‌లు తిడతారు. ఇయన్నీ కారణాలు. తిట్టించుకోనైనా మనం పట్టు చీర కొనిచ్చుకుంటామే. ఎందుకు? మనకిష్టం గాబట్టి. దీని మీద గూడా ఇష్టం ఉంటే ఎందుకు తిట్టించుకోము మనము? ఆ! సో, నాకదనిపించిందనమాట. తిట్టించుకొని పట్టు చీర కొనుక్కొని ఎన్నో ఫంక్షన్‌లకు పోతే, ఇప్పుడు ధ్యానంలో ఎందుకు నువ్వు తిట్లు పడలేకపోతున్నావు? నువ్వు పెద్ద ధ్యానివి అవ్వంగా నువ్వు పెద్ద సత్యం, ధర్మంలో ఉన్నావని పెద్ద తురుంవా? సో, అనిపించేదనమాట నాకు. అయితే అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోగలగాలి. అది తీసుకోవడానికి ఆనందంగా తీసుకోగలిగినప్పుడే ఈ రిజల్ట్ ఒస్తది అన్నది నేనెప్పుడైతే దాన్ని తెలుసుకున్నానో, అప్పటినుంచి మా వారు ఏమన్నా గూడా ఆనందంగా స్వీకరించేదాన్ని. సో, ఆటోమేటిక్‌గా 3 ఇయర్స్‌కి హ్యాపీగా ఒకప్పుడు 2 రోజులే వెళ్ళేదాన్ని. 2022లో 2 రోజులెళ్ళా. 2023లో 4 రోజులు వెళ్ళా. 2024లో 5 రోజులెళ్ళా. సో, ఇప్పుడు అంటే 2024 5 రోజులు కాదు. 10 రోజులెళ్ళా. ఎలా వచ్చింది రిజల్టు? సో, ఎంత పిండి కొద్దే అంత రొట్టె. మనం ఎంత వర్క్ చేసి మన కోసం మనం ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటామో, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఆ వైబ్రేషన్‌లో ఉంటారు. సో, ఆటోమేటిక్‌గా మనం చేసే పనికి శక్తి వస్తుంది. సో, ఎవ్వరైనా ఇదవ్వాల్సిందే. అలా కాకుండా పోల్చుకుంటున్నాం అనుకో, ఎన్నటికి పైకైతే రాలేం కాదు కదా! మనల్ని మనమే కుంగదీసుకోవడానికి మన శక్తిని మనమే వాడుకున్నట్టు మాస్టర్స్. సో, అది. నెక్స్ట్ ఇంకొక కొటేషన్ చూద్దాం. సో పేజీ నంబర్ 19. సమస్యలను తీర్చుకోవచ్చు లేదా తీర్చుకోలేకపోవచ్చు. కానీ చూసే విధానం మార్చుకొని బాధను తగ్గించి ఆనందంగా ఉండటం మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు ప్రతి ఒక్కరు. సమస్యలను తీర్చుకోవచ్చు లేదా తీర్చుకోకపోవచ్చు. కానీ చూసే విధానం మార్చుకొని బాధను తగ్గించి ఆనందంగా ఉండటం మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు. సో ఇప్పుడు అదే చెప్పాను నేను. సో ఏ సమస్యలు ఇప్పుడు నాకున్న సమస్యలు ఏవి మారలేదు మాస్టర్. సో మనీ ఓరియెంటెడ్ గాని
అలాగే ఒక్క సమస్య అయితే మారింది. ఒకప్పుడు ధ్యానానికి మా వారు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను బలవంతంగా వెళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు అది అవసరం కాబట్టి. ఖచ్చితంగా ఎదిరించి వెళ్ళాను. కానీ ఈ రోజు అంతో ఇంతో ధ్యానంలో అన్ని హెల్త్ ఇష్యూస్ రిలీఫ్ అయినాయి. అవి ఆయన చూసారు. కాబట్టి కొంతవరకు నమ్మారు మా వారు. కాబట్టి అంతవరకు పర్మిషన్ వచ్చింది. ఇక మనీ ఓరియెంటెడ్ అంటారా? ఇప్పటికి సమస్యే లేదు. అది ఎప్పటికి వస్తదో కూడా నాకు తెలీదు. కానీ అది తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు. కానీ చూసే విధానాన్ని మార్చుకుంటే ఇందాకే చెప్పాననమాట. మా వారు తిట్టినప్పుడు దాన్ని ఆనందంగా స్వీకరించాననుకోండి. సో, ఆటోమేటిక్‌గా నేనక్కడ ఆ సమస్య నుంచి బయటపడతా గదా! సో, మా వారు ఆఖరికి "ఎన్ని తిట్టినా నీకు దున్నపోతు మీద వాన పడ్డట్టే గాని నీకు చలనం లేదా?" అన్నాడు. ఆ చలనం లేకపోవడమే మన పత్రిక గారు చెప్పారు గదా! "మానం కన్నా అవమానమే గొప్పది" అని. సో, అవమానాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే గదా మన ఎదుగుదలొచ్చేది. సో, నేను ఆ మాట అన్నా. మా పత్రిక గారు "మానం కన్నా అవమానం గొప్పదండి" అన్నారండి. అందుకే మీరేమంటున్నా నాకేం ఎక్కట్లేదు, పట్టట్లేదు అంటే, "ఛీ! ఎందుకే నీ జీవితం" అది ఇది అని అనేవాళ్ళు. నాకవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తాయి. అబ్బా! ఏం తిడుతున్నారు ఇన్ని తిట్లున్నాయా అని భలే ఆనందంగా అనిపిచ్చేది. ఫస్ట్‌లో బాధపడేది తెలిసేది గాదు. కానియండి, కానియండి ఎన్ని తిట్లున్నాయని వస్తుంటే నేను అంత డెవలప్ అవుతాను. ఆ తర్వాత వారు తిట్టడం కూడా మానేశారు. తిట్టడం మానేశారు, చెప్పడం మానేశారు, అనడం మానేశారు. వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే ఇప్పుడు ఓన్లీ చూస్తూ ఉన్నారు అంతే. ఇంకేం మాట్లాడట్లేదు. సో, అందుకే మన సహనం ఇందాక మేడం చెప్పారు జ్ఞాన నవరత్నాలలో. సహనమే ప్రగతి. ఎంత సహనంగా ఉంటామో అంత ప్రగతి వస్తది. సో, మనకి గబుక్కున తిట్టంగానే నేను రైట్ కదా! నేను ఎన్నో పనులు చేశాను కదా! నేను మీకోసమే కదా చెప్పింది. సో, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నాకు ఆ సిట్యుయేషన్ జరిగింది. సో, మీకోసమే కదా! దానికోసమే కదా! దీనికోసమే కదా! పోరాటం అంటే దేనికోసం? ఎవడి కోసం? సో ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ప్లస్సు, మైనస్సు. తిట్లు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. రెండింటిని అశుభ పరిత్యాగి. సో, రెండింటిని సమానంగా తీసుకోగలిగిన వాడే పిరమిడ్ మాస్టర్ అంటాడు పత్రి సారు. సో, అలా కాకుండా పొగిడినప్పుడేమో అలా పైకెళ్ళిపోయి, తిట్టినప్పుడేమో ఇలా కుంగిపోతే సో, నేను ప్రకృతి ఉమామేష్ గారి దగ్గర ఒక మాట విన్నాననమాట. సార్ ఎవరు సార్ అసలైన పిరమిడ్ మాస్టర్ అంటే, ఎవరి ఫేస్‌లో చూస్తే చిరునవ్వుతో, ఆనందంతో ఉంటారో వాడే పిరమిడ్ మాస్టర్ అన్నాడు. అయితే ఏం జరిగినా గాని, సో, మనం ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఏం జరిగినా గాని ఆనందంగా ఉండాలని గాని నటించామనుకో, మన నటన మనల్నే బయటపెడతది. అలా ఉండకూడదు. నేనిందాక అదే చెప్పా. సో, నేను నటించి ఇక్కడ వచ్చి పంచుకోవాలా? ఓ 2 నిమిషాలు రిలాక్స్ అయిపోయి ఆనందంగా పంచుకోవాలా? నేనే ఆలోచించుకున్నా. అవసరం లేదు. నటించాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు బయటపడాలంతే. సో, ఒక 2 నిమిషాలు మాస్టర్స్ నాకు కొద్దిగా టైమ్ ఇవ్వండి అన్నా. మేడం గారు యాక్సెప్ట్ చేశారు. 2 నిమిషాలు హ్యాపీగా రిలాక్స్ అయిపోయారు. సో, ఇప్పుడు మేడంతో పాటు నేను కూడా చాలా చక్కగా అందంగా ఉండి పంచుకుంటున్నానిక్కడ. సో, సమస్య అనేది మనకి ఎప్పుడు ఎలా వైపు నుంచొస్తదో తెలీదు. కానీ దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నంత ఆ స్పిరిట్ అంటే వచ్చినా యాక్సెప్టెన్స్ చేసి ముందుకెళ్ళాలి. రాకపోయినా దాని గురించి ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా ఉంది అంటే ఆనందంగా జీవించడం అనేది మన చేతుల్లో ఉన్న పని అని. సో, ఆనందంగా జీవించొచ్చు మాస్టర్స్. నెక్స్ట్ ఇంకొక కొటేషన్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఆనందం, ఆరోగ్యం గురించి. హ్మ్. పేజీ నంబర్ 24. అన్నీ సాధించాక ఆనందంగా ఉండటం కాదు. ఆనందంగా ఉంటే అన్నీ సాధించగలుగుతావు. యెస్. ఇది రైట్. అన్నీ సాధించాక ఆనందంగా ఉండటం కాదు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలుగుతావు. సో, ఇది మన ఇంట్లో హౌస్ వైఫ్‌ల నుంచి మన పిల్లల దాకా. సో, పిల్లలకి ర్యాంకులు వస్తే ఆనందంగా ఉంటారు పేరెంట్స్. లేకపోతే ఆళ్ళతో, ఈళ్ళతో పోల్చి, పొడిచి, పొడిచి, పొడిచి చంపుతారు. తీరా ఆడు కర్మగాలి సచ్చాడనుకో దానికి కారణం ఎవరు? మనమే. తల్లిదండ్రులమే. ఎవ్వరు గాదు. వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. నువ్వు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు. ఆ పక్కింటోళ్ళు తెచ్చుకున్నారని పోల్చి, పోల్చి, పోల్చి నీ బిడ్డకి నువ్వే శక్తిని యాడ్ చేసావు. దాన్ని వాడు చచ్చిపోయేంత దూరం తీసుకెళ్తావు. తీరా పోయినాక నువ్వు రియలైజేషన్ అయితే ఎళ్ళావు. ఇది నేను ప్రాక్టికల్‌గా నేనైతే ఎప్పుడు చేయలేదు గానీ, వేరే ధోరణి ద్వారా నా కన్న కొడుకుకే ఈ స్థితి ఏర్పడింది. సో రిలేషన్స్ ఎవరన్నది అనవసరము. సో, నేనెప్పుడు ఏంటంటే, నాకు చిన్నతనం నుంచి భయం అన్నది నరాల్లో ఉండిపోయింది. అంత భయంతో పెరిగా నేను. ప్రతి చిన్నదానికి భయపడేదాన్ని. అసలింకా ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఎవ్వరైనా గాని గట్టిగా గదిమి ఇట్లా అరిచారనుకోండి చచ్చానే నేనింక అయిపోయింది. అంత భయంలో బతికాను నేను. అంత భయంలో ఉన్నదాన్ని ఈరోజు 1 గంట, 2 గంట, అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా క్లాసులకు పోవడం, రావడం, పోవడం, రావడం. సో, ఇక్కడ మా టీమ్‌లో ఉన్న వాళ్ళందరికి బాగా తెలుసనమాట. పెద్ద లేడీ డాన్ అయిపోయానండి నేనిప్పుడు. ఎలా వచ్చిందది? సో, ఆనందంగా స్వీకరించగలిగా. సో, ఎప్పుడైతే ఆనందంగా దాన్ని స్వీకరించగలిగామో, అప్పుడు నా జీవితంలోకి ఆనందంగా రావడం జరిగింది.
సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్స్, నేను ఇలాగే ఇంట్లో ఒకసారి చేస్తున్నప్పుడు బట్టలు వాష్ చేస్తూ ఉంటే ఎందుకో నీళ్ళతో ఆడుకోవడం నాకు భలే ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా. అలా ఒకరోజు ఇట్లా చేతిలో నీళ్లు తీసుకొని ఇట్లా ఇట్లా పట్టుకోవడం, ఇట్లా వదిలేయడం, ఇట్లా పట్టుకోవడం, ఇట్లా వదిలేయడం. అప్పుడు అట్లా ఒక 5, 6 సార్లు చేసిన తర్వాత సడెన్‌గా నా మైండ్‌లో ఒక ఆలోచన వచ్చింది. అరే! ఇలా పట్టుకొనుంటే నీళ్లున్నాయి, ఇలా వదిలేస్తే పరిపరి విధాలుగా వెళ్ళిపోతున్నాయి. అంటే భయము అన్న ఆలోచన నేను ఇందులో నుంచి పట్టుకొనున్నానా? ఒక్కసారి వదిలేసి చూద్దాం ఎలా ఉంటదో అని. అంతే, ఒక్కసారి వదిలేసా. ఇప్పటి వరకు ఆ భయం అన్నది ఏందో నాకు తెలియకుండా పోయింది. అంతే, హిస్టరీలో లేదు. రాజరాజేశ్వరుని హిస్టరీలో భయం అన్నది లేదు. లిటరల్లీ నేను భీమవరం క్లాస్‌కి వెళ్ళి వస్తున్నాను మాస్టర్స్. సో, సడెన్‌గా బస్ దిగాను నేను. బస్ దిగిన తర్వాత నేను నిద్రమత్తులో తూలుతూనే నడుస్తున్నా. సడెన్‌గా రోజు వచ్చే రూట్‌లో నేను రాలేదు. నాకు కూడా తెలీదది. సడెన్‌గా నన్ను డైరెక్షన్ నేచరే మార్పిచ్చేసింది. మార్పిచ్చేసిన తర్వాత ఎందుకో అనుకోకుండా ఒక ఇద్దరు వ్యక్తులు బండి మీద ఫాలో అయినట్టు నాకు వెంటనే నేచర్ ఆలోచన క్రియేట్ చేపిచ్చిందక్కడ. ఇక్కడ తెలియకుండానే నీ మీద ఏదో సంథింగ్ అటాక్ జరగబోతుంది. దానికి సిద్ధంగా ఉండు అన్నట్టని. సో, నేనది వెంటనే రియలైజేషన్ అయ్యాను. సో, దాన్ని గమనించా. అవును, కరెక్టే, వీళ్ళు నాకేదో ఫాలో అవుతున్నారన్నట్టు అనిపించి ఓ సెకన్ అక్కడే ఆగిపోయా నేను. ఆగిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి కార్నర్‌ని వెతుకుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారనమాట. సో, అప్పుడు వాళ్ళు వెతుకుతున్న ఆ టైంలో నేను టక్కున అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి చేంజ్ అయిపోయాను. చేంజ్ అయిపోయి రిలాక్స్‌గా, ఆరాంగా అవును, చేంజ్ అయ్యాను. ఇప్పుడు నేచర్ ఇంటిమేషన్ ఇచ్చింది. జాగ్రత్త పడమని. ఓకే. జాగ్రత్తగా, ఆనందంగా దాన్ని స్వీకరించి ఇంటికొచ్చేసా. సో, ఆనందంగా స్వీకరిస్తే ఆ అటాక్ మన మీద జరగొచ్చు కదా! అని ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. కానీ నేను స్వీకరించింది అటాక్‌ని కాదు. ఈ సిట్యుయేషన్‌ని స్వీకరించా. ఓకే. ఏది జరిగినా మన మంచికే అనుకున్నట్టు సిట్యుయేషన్‌ని స్వీకరించి, సరే ఓకే. ఏం జరుగుద్దో మన చేతుల్లో లేదు. మనకి జాగ్రత్త నేచర్ ఎంతవరకు ఇచ్చిందో అంతవరకు చేసేసా. ఇంక నా పని అయిపోయింది. ఇక ఏం చూసుకుంటదో నేచర్ ఇష్టం అని చెప్పి వదిలేసి మళ్ళీ ధైర్యంగా బయలుదేరా. ఇంక అంతే. వాళ్ళ దారి వాళ్ళెళ్ళిపోయారు. నా దారి నేను ఆనందంగా ఇంటికొచ్చా. అంటే ఇది ఇంకొక ఆలోచన కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే లిటరల్లీ ఆహ్, పేర్లు అనవసరము. నాకు తెలిసిన వాళ్ళే ధ్యాన మహిళా చక్రంకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి వాళ్ళ ధ్యాస, దృష్టి అంతా వాళ్ళ మీద లేదు. సో, వాళ్ళట్లా, వీళ్ళిట్లా, మీరన్నా చెప్పండి మారతారు, మీరన్నా చేయండి మారతారు, మేము చెప్పి చెప్పి వినడం లేదు, మారట్లేదు అని ఆళ్ళు అలాగే ఉన్న 4 రోజులు అదే ధ్యాసలో ఉన్నారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళే టయానికి యాక్సిడెంట్ అయిపోయింది. సో, నువ్వు ఏ ఆలోచనలతో వచ్చావు? ఏ ఆలోచనతో అంత శక్తి స్థల్లో ఉన్నావు? నువ్వు ఏ ఆలోచనకి శక్తినిచ్చావు? తిరిగి ఏ ఆలోచనతో బయలుదేరావు? మరంతా నీ సృష్టికర్తే గదా! నువ్వే గదా క్రియేట్ చేసుకున్నావు. మరి నేను అంత సిట్యుయేషన్ నుంచి గూడా బయటపడితే నువ్వెందుకు బయటపడలేకపోయావు అని నాకు క్వెషనొచ్చిందిది. అప్పుడు అర్థమైంది. సో, మనం ఆలోచించే విధానం, దాని తర్వాత దారి, దాని తర్వాత శక్తి, ఇవన్నీ ఒకదానెమ్మటి ఒకదానెమ్మటి ఒకటి ఎంత ప్రయారిటీ ఇస్తూ వస్తాయో, మన ఆలోచన అన్నది అంత అవగాహన, అంత ఎరుకలు. అందుకే పత్రి సార్ అంటాడు, ప్రతి నిమిషం ఎరుకతో ఉండాలి. ఎరుకతో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? వచ్చే ముందు గూడా ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉండాలంటే ఇలాగే ఉంటది. డిస్టర్బెన్స్‌లో వస్తే ఇలా ఉంటదనమాట. ఎగ్జాంపుల్ అనమాట ఇది మనకి లైవ్‌గా. సో, అది మాస్టర్స్. సో, నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. బంధాలు, ప్రేమ, స్వేచ్ఛ. మూడవ టాపిక్. బంధాలలో అనుబంధం, ఆనందం, అహంకారం ఉండకూడదు. వేరే దారి లేదు అంతే. బంధాలలో అనుబంధం, ఆనందం ఉండాలంటే అహంకారం ఉండకూడదు. వేరే దారి లేదు అంతే. ఇప్పుడు చూడండి, నా పిల్ల అనుబంధం ఆనందంగా ఉండాలి అంటే అహంకారం ఉండకూడదు. వేరే దారి లేదు. ఇందాకే చెప్పా. మా పిల్లలు, నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా కుటుంబం, మేము అందరం అండర్‌స్టాండింగ్ లో బాగానే ఉన్నాం. ఎవరో వచ్చిన చుట్టాలొచ్చారు గదా! సో, మీకు ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో చేసి పెట్టే దిక్కు లేదు. అవును. ఇంట్లో చేసి పెట్టే దిక్కు లేదు. సపోజ్ నాకు ఏదో హెల్త్ బాలేదు. నేను అడ్డం పడుంటా. అప్పుడు ఏం జేస్తారు? హోటల్ నుంచి తెచ్చుకోరా? తినడం మానేస్తారా? అప్పుడు సపోజ్ ఏం జేస్తారప్పుడు? నేనెక్కడో హాస్పిటల్‌లో ఉంటా. లేదు, మొత్తానికి పొయ్యుంటా. అప్పుడేం జేస్తారు? ఏదో ఒక దారి ఎత్తుకునేదా తిండి మానేస్తారా? తింటాం గదా! సో, ఇవన్నీ మాట్లాడితే నువ్వు చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నావు. తెగించినోళ్ళు ఏమైనా మాట్లాడతారు. అది జేస్తారు, ఇది జేస్తారంటారు. తెగిస్తే తెగించారంటారు. తెగించకపోతే మీకేమి చేత గాదు అంటారు. సో, ఏం చేయాలి? సో, అప్పుడేం చేయాలి? మధ్య మార్గం. సో, అది పడగూడదు, ఇది వినగూడదు అంటే మన పని మనం జేసుకుంటా బోవాలి. వాళ్ళనే ఇంట ఈ చెవుతో ఇని, ఈ చెవుతో వదిలేసుకుంటూ పోవాలి. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మన పని మనకి అవుతా ఉంటది. సో, అప్పుడు బంధాన్ని పోగొట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళ అహంకారానికి మనమేమి అదేమంటారు, వాళ్ళు లోపలంగా అనాలి, అనాలి, అనాలని అసలు ఫుల్ స్ట్రోల్‌లో ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు అనేసారనుకో, మనం విని వదిలేసామనుకో ఏ గోల ఉండదు. అలా గాకుండా నన్ను అంటారా? నన్ను నీకేం తెలుసు నేనెంత ఉద్ధరించడానికి పోతున్న జనాల్ని అని పట్టుకున్నావనుకో, ఎవడి డెవలప్‌మెంట్ దెబ్బతినేది? నాదే పక్కా. అవునా? నీకు అంత అహంకారం వచ్చిందా? ధ్యానంటే నువ్వు పెద్ద చెప్పడానికి తురుమా, తోపా అని చెప్పి నేచర్ ఒక్కసారిగా దింపేస్తది.
సో మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాలి లెసన్లు. ఇవన్నీ పడ్డా అబ్బా ఇంకొద్దురా భయ్ అనుకొని ఒక 1 ఇయర్ నుంచి అన్ని ఎవడేమన్నా కూడా ఒకటే ఆలోచన, దున్నపోతు మీద వాన పడ్డట్టు నాకు ఏ సంబంధం లేదు, నేను ఓన్లీ నా డెవలప్మెంట్ కోసం నన్ను నేను ఉద్ధరించుకోవడానికి మాత్రమే వచ్చాను. సో ఏదైతే అది కానీ అన్నిటికీ సిద్ధంగానే రెడీ అయిపోయాను. అప్పటి నుంచి ఎవరు ఏమనుకున్నా, ఎవడెవడేమన్నా తిట్టుకున్నా, దాదాపు నా దరిదాపుల్లోకి వచ్చినా నాకు ఏ సంబంధం లేదు. ఇలా విన్నామా అలా వదిలేసాము. అలా కాకుండా పట్టుకున్నామనుకో ఫస్ట్ బ్రెయిన్ పాడవుతుంది. బ్రెయిన్ పాడైతే పల్స్ రేట్ పడిపోతుంది. పల్స్ రేట్ పడిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. దాంతో బీపీ వస్తుంది, దాంతో షుగర్ వస్తుంది. ఈ రెండింటికి మింగినందుకు టాబ్లెట్లకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకేదో వస్తుంది. వద్దురా భయ్ స్వామి, ధ్యానం సర్వరోగ నివారణి అన్నాడు పెద్ద ఆయన. ధ్యానం సకల భోగకారిణి అన్నాడు. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అన్నాడు. ఈ మూడింటిని పట్టుకోకుండా వాళ్ళన్నది వీళ్ళన్నది పట్టుకొని నేను ఏం సాధించాలి అని చెప్పేసి నేను ఎప్పుడో వదిలేస్తా. ఓకే నేనున్నప్పుడు వచ్చారనుకోండి చుట్టాలు, ఆనందంగా ఉండి పెడతా. నేను లేనప్పుడు వచ్చిన దానికి నా బాధ్యత కాదు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారండి మా ఇంటికి, దేం పని ఉండి వస్తారండి, ఎన్ని అడిగితే కూడా తలకాయ నొప్పే. మళ్ళీ మేము చెప్పే రావాలా నీకు అంటారు. చెప్పకుండా పోతేనేమో మేము ఇంటికి వచ్చడానికి మీరు లేరండి అంటారు. సో ఏ రాయనే పళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు ఒకటే డెసిషన్. ఓకే మన చేతుల్లో మనం ఉన్నది చేసి తర్వాత ఏమనాలి, నారాయణ అని దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. మనం అంతకన్నా ఏం చేయలేం. అన్నింటినీ పట్టించుకుంటూ ఇప్పుడు పత్రి సారు రోజులు గంటలు తరబడి తిరిగి ఒక్క మనిషికి ధ్యానం చెప్పడానికి సారు 4 ఏళ్ళు తిరిగాడంట. ఒక్క మనిషికి ధ్యానం చెప్పడానికి పత్రి సారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళు తలుపులు తీస్తారా వాళ్ళకి ధ్యానం చెప్దామా అని కాచుకొని కూర్చున్నాడు సార్. 4 ఏళ్ళు తిరిగాడు. అంతకన్నా గొప్ప వాళ్ళమా అండి మనము అని నేను అనుకున్నా. సో మనము అంటే నా గురించి చెప్తున్నానంటే మళ్ళీ మీ అందరినీ కలపట్లేదు. సో మనకేంటంటే పదాల ఉచ్చారణ చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. నా ఊరి భాషకు ఒక అర్థం వస్తుంది, ఇంకో ఊరి భాషకి ఇంకోలా అర్థం వస్తుంది. సో అలా నా గురించి నేను అనుకున్నా అంతకన్నా పెద్ద గొప్పదా అన్నాను. ఆయన ఒక్క మనిషికి ధ్యానం నేర్పితే ఇవాళ ఎంతమంది వచ్చారండి, ఒక సొసైటీ ఏర్పడింది. అది కదా శక్తి అంటే. సో అలా కదా మనం చేయాల్సింది. సో ఆయన చేసిన దాంట్లో ఇంతలో ఇంత చేసినా గానీ అదే అన్నా కదా ఎనికి తిరిగి మళ్ళీ చూస్తే అట్లీస్ట్ ఒక చీమ కన్నా నేను పుణ్యకార్యం చేశానా లేదా అని అంటే తెలుసుకోవాలన్నమాట. సో మనం వచ్చామా తిన్నామా వెళ్ళామా ఇదే నా జీవితం అంటే ఇదేనా. సో మన కోసం మన పిల్లల కోసం బిల్డింగులు కట్టించి ఆస్తులు సంపాదించి కార్లు కొనిచ్చి నా కుటుంబం నా పిల్లలు అంత కష్టపడి జీవితాంతం అంత రెడీ చేస్తారు. చివరికి అదే పిల్లలు ఇది ఏది నీ జీవితం, ఉన్న రోజులంతా వాళ్ళ కోసం కష్టపడ్డావు, తీరా నువ్వు తిరగలేదానికి వాళ్ళని తీసుకెళ్లి బయట వేస్తారు, ఇంకా అయిపోయా. అలా కాకుండా నా జీవితాన్ని ఉన్నంతలో ఆనందంగా చేసుకోవాలి, అలాగే సంసారంలో నిర్వాణము పొందాలని మధ్య మార్గం అని పత్రి సార్ చెప్పాడు. సో ఆ దారిలో వెళ్తూ ఎవరి అహంకారాలకి ఎవరి బంధాలకి నాకు సంబంధం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకున్నా నేను. లిటరల్లీ ఇది పత్రి సార్ చూపించాడు. ఇది మన స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. పేగు తెంచుకొని పుట్టుకొచ్చిన బిడ్డ దగ్గర కూడా మనకి చివరికి మాయ కట్ చేసే బిడ్డను బయటకి ఇస్తారు. అవునా కదా మాస్టర్స్ చెప్పండి. సో మాయ ఎప్పుడైతే కట్ చేస్తారో అంతటితోనే ఆ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం కట్ అయిపోయింది. ఓన్లీ తర్వాత ఏముంది అంటే బాధ్యత. ఆ బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డనే సాకాలి, పెంచాలి, చదివించాలి, ఒక స్థాయికి తీసుకొచ్చి పెట్టేంత వరకే మళ్ళీ నీ పని. తిరిగి మళ్ళీ నీ సాధన కోసం నీ కోసం నువ్వు బతకాలి. అంతవరకు చేస్తే బానే ఉంటది. అమ్మ నా పిల్లడు కష్టపడకూడదని దగ్గరుండి ఆస్తులు సంపాదించుకొచ్చి పెడతాం. తీరా వాడు అన్ని చేసి సెటిల్ చేసిన తర్వాత నిన్నే బయటికి పో అంటాడు. అది మన చేతులారా మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం అన్ని విధాలుగా. చాలా మంది సినిమా హీరోలను చూడండి, నేనైతే రజనీకాంత్ చూశానండి. చాలా మంది సినిమా హీరోలను చూస్తే సో పూరి జగన్నాథ్ గాని దిల్ రాజు గాని వీళ్ళందరూ చాలా మందిని చూశాను. నేను సావు నువ్వే చావరా అంటారు. అయితే డైరెక్టర్ అయితే హీరో అయితే ఎవరికి నాది నేను చేసుకున్నా నీది నువ్వు చేసుకో. సో ఎవరి జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి చూస్తే తెలుస్తుంది. సో అలా ఎవరి జీవితాన్ని వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇస్తామో కష్టమో నష్టమో. అందుకే చాలా మంది తల్లులారా మీ అందరికి ఒక విషయం, నేనైతే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే హ్యాపీగా వెళ్ళిపోయి బతకంటారా, నాతో మీరుండొద్దు, మీతో నేను ఉండను, మీ జీవితం మీది నా జీవితం నాది అంతే. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళ లైఫ్ లో అన్ని పొంది అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చేది. మనమే పెళ్లి చేస్తాం దగ్గరుండి, మళ్ళీ మన కొడుకు మనం చెప్పినట్టే వినాలి, మన కోడలు మనం చెప్పినట్టే వినాలి, మళ్ళీ వినకపోతే గొడవలు గోల.
ఎవడు చేయమన్నాడు, ఎవడు వినిపించుకోమన్నాడు? సో అంటే ఇంకా ఎల్లకాలం నీ కొడుకు నీ చుట్టే ఉండాలా? ఇంకా వాడి జీవితాన్ని వాడు ఎప్పుడు తెలుసుకోవాలి? ఒక టైం వరకే నీ జీవితం. ఆ తర్వాత వాళ్ళ వైపు ఇచ్చేయాలి. కష్టమో నష్టమో బాధో నవమానమో ఏదో వాళ్ళ బాధలు వాళ్ళకు పడి అప్పుడు నీ విలువ తెలుసుకున్న ఆ రోజు మళ్ళీ తిరిగి వాళ్ళే వస్తారు. అలా కాకుండా అమ్మో నా బిడ్డ కష్టపడతాడు అది ఇది బానే ఉంటది. సో ఇంటికి వచ్చిన కొత్తల్లో 6 నెలలు బానే ఉంటది కోడలు. బాగున్న కోడలైతే అడ్జస్ట్ చేసుకొని పోద్ది. బాగాలేని కోడలైతే ఇంక అడ్డం. ఇంక అంతే. ఇంక నీకు నాకు గొడవలు గోలలు విడిపోతారు. అదేదో పెళ్లి చేసి పంపించి వెంటనే మీ జీవితం మీదిరా మా జీవితం మాదిరా అంటే అందుకే దూరపు కొండలు నునుపని ఒక సామెత ఉందన్నమాట. ఎంత దూరంగా ఉంటే అంత విలువలు ఉంటాయి. నాకు పెద్దవాళ్ళు సామెతలు అన్ని అనుభవించే చెప్పారండి. అన్ని అనుభవమే. అందుకే పత్రిసారి సామెత ఎందుకన్నారబ్బా అంటే 100 మంది సంసారంలో మనం కూడా వెళ్తే ఆ సంసారంలోనే నిర్వాణం పొందేయొచ్చు. 100 మందిని డీల్ చేస్తే చాలా అయిపోయింది ఇంకా స్పిరిచువాలిటీ. సో సో వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుందా? ఓకే. సో కొంతమందికి వినిపించట్లేదేమో మరి చూడండి. సో అలా ఆ సంసారంలో నిర్వాణం అన్నది మనం ఆటోమేటిక్ గా పొందవచ్చు మాస్టర్. సో అలా ఎప్పుడైతే ఏదైనా మాస్టర్ చివరికి మన జీవితాన్ని ఏం మనం సాధించాము, మన జన్మ ఎందుకు తీసుకొని వచ్చాము, జన్మ లక్ష్యం ఎందుకు, సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూసి తెలుసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేస్తున్నాం మాస్టర్. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక కొటేషన్ 5 నిమిషాలు ఉంది మేడం, ఆఫ్ చేయనా? ఒక 5 నిమిషాలు లాస్ట్ ఒక స్నేహం సమాజం 4వ టాపిక్ నుంచి ఒక కొటేషన్ చెప్తాను. ఇతరులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తే అది వారి తక్కువతనమే గాని మీ చిన్నతనం కాదు. ఒక నిమిషం ఉండండి మాస్టర్. లలిత గారు తక్కువతనమే అనే గాని మీ చిన్నతనం కాదు, గుర్తుంచుకోండి. సో చూడండి మాస్టర్స్, రమణ మహర్షి గారికి ఏముందండి, చిన్న గోచి తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆయన చిన్న చూపు చూస్తే ఆయనకి ఏమన్నా నష్టమా మనకా నష్టము? ఇప్పుడు ఆయన దగ్గర పోయి జ్ఞానం పొందకపోతే నష్టం మనకా ఆయన? సో ఆయన పెద్ద రాయల్టీగా లేవు, ఆయన దగ్గర కార్లు లేవు, బంగళాలు లేవు, పెద్ద ఫెసిలిటీస్ లేవు అని ఇవన్నీ అనుకుంటే రమణ మహర్షి ఈరోజు మహర్షి అయ్యేవారా? రమణులు ఎలా అయ్యాడు? సో ఎప్పుడైతే మనము ముందు మన మీద మనం చూపు ఆనందంగా, మనల్ని మనం ఆనందంగా ప్రేమించుకుంటూ స్వీకరించగలిగితే మనలో ఉన్న ప్రేమ ఇతరులందరికీ కూడా అందుతుంది. ఆ వైబ్రేషన్ ఇతరులందరినీ క్యాచ్ చేస్తుంది. అలా కాకుండా మనల్ని మనం పక్కన పెట్టుకొని ఇతరులతో పోల్చుకున్నప్పుడే ఈ తలకాయ నొప్పులన్నీ వస్తాయి. మనం అయితే ఆనందంగా అంటే బాగా హై లెవెల్ తో పోల్చుకుంటాం, లేదంటే మనల్ని మనమే కుంగ తీసుకుంటాం, మనల్ని మనమే చిన్నతనం చేసుకుంటాం. సో నాకేమీ రాదు, నాకేమీ చేత కాదు, నాకు ఇంకా జీవితంలో ఎప్పటికీ ఏమీ రాదు అని అనుకుంటా ఉంటే రాదు 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 అంటే మన చుట్టూ వైబ్రేషన్ లాగా ఎప్పుడు తదాస్తు దేవతలు ఆరాల్లాగా ఉంటారు. అవునా? ఓకే 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 అంటారు. నువ్వు ఎన్నిసార్లు పలుకుతావో అన్నిసార్లు వాళ్ళు ఓకే 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 అంటారు. యద్భావం తద్భవతి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. దృష్టిని బట్టి సృష్టి, నీలోకే దృష్టి ఉందో నీకు సృష్టి అదే ఇస్తుంది. అన్ని మన దగ్గరే ఉన్నాయి. ఇంకెవరినో ఎందుకు తప్పు పడతాం మనం, ఇంకెవరినో ఎందుకు దూషిస్తాము? సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి మాస్టర్స్. అలా మనం ఎప్పుడైతే గమనించుకుంటామో మనకి మనం ఎంత గ్రేట్నెస్, మనకి మనం ఎంత గొప్ప మనకి తెలుస్తుంది. అలాగని చెప్పి నేను అక్కడ పంచాలి, అక్కడ అన్నదానం చేశానండి, ఇక్కడ అన్నదానం చేశానండి, అది చేశా ఇది చేశా అంటే కూడా అహంకారమే. అందుకే కుడి చేతితో చేస్తే ఎడం చేతి తెలియకూడదు అంటారు. సో మనం చేసింది ఎవరికైనా తెలియడానికి చేస్తున్నామా, మన కోసం మనం చేస్తున్నామన్న క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. సో అలా ఎప్పుడైతే మనకి ఉండగలుగుతామో ఆనందంగా ఏ పరిస్థితినైనా స్వీకరించవచ్చు మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ డిస్టర్బెన్స్ కి కారణమైనందుకు అందరూ కూడా నన్ను క్షమించాలి. సో నా ప్రయత్నం వరకు నేను చేశానని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను నేమ్ మెన్షన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.